ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ ఆడపడుచులకి సినిమా పరిశ్రమ నుంచి అలాగే శ్రీ అల్లు అరవింద్ గారికి శ్రీ రాపాగౌరి ప్రసాద్ గారికి తోట చంద్రశేఖరరావు గారికి హరిప్రసాద్ గారికి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాకే ఈరోజు ప్రత్యేకించి నేను మీలో ఒకటిగా వచ్చాను ఇక్కడికి. ఇందాకే ట్వీట్ చేశాను. నాకు జీవితంలో స్ఫూర్తినిచ్చిన నా స్ఫూర్తి ప్రదాత అన్నయ్య చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా ప్రత్యేకమైన సంవత్సరం, ఇది ప్రత్యేకమైన సందర్భం. ఇది ఈ పుట్టినరోజు నాకు అన్నయ్య ఒక అభిమానిగా అన్నయ్య చిరంజీవి గారిని ఎలాంటి సినిమాల్లో చూడాలని ఉవ్విళ్ళూరేవాడినో అలాంటి సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఇంత అశేష జనాదరణ ఉండి ఇంత ప్రేమాభిమానాలున్న వ్యక్తి దేశం కోసం, నేల కోసం, మన నేల కోసం ప్రాణత్యాగం చేసిన ఒక స్వాతంత్ర సమరయోధుడు. అలాంటి జీవిత గాథని మన సినిమాగా తెరకెక్కించడం, ఇది చక్కటి టెక్నికల్ వాల్యూస్ తోటి ఇలాంటి విభిన్నమైన కళాకారులు, వేరే భాషల నుంచి వచ్చిన వాళ్ళు. ఇందులో నాకు ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు. ఒకరు అన్నయ్య గారు అయితే ఇంకొకరు అమితాబ్ బచ్చన్. వీళ్ళిద్దరూ నాకు జీవితంలో